అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తవీర్యార్జున స్తోత్రాన్ని అర్థాలతో సహా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఒకసారి స్తోత్రాన్ని చదివి తర్వాత ప్రతి శ్లోకానికి అర్థాన్ని వివరిస్తాను. ఈ కార్తవీర్యార్జున స్తోత్రాన్ని ఎందుకు చదవాలి, దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తవీర్యార్జున స్తోత్రం. స్మరణ. अर्जुनः कृतवीर्यस्य सप्तदीपेश्वरो भवेत्, दत्तात्रेयाद्धरेरं स्यात् प्राप्तयोगमहागुणः। नूनं कार्तवीर्यस्य गतिं यास्यन्ति पार्थिवाः, यज्ञदानतपोयोगैः श्रुतवीर्यदयादिभिः। 85,000 ह्यव्याहतबलः समाः, अनष्टवित्तस्मरणो बभुजे क्षय्य षड्वसु। ध्यानं सहस्रबाहुं महितं सशरं सचापं, रक्ताम्बरं विविधरक्तकिरीटभूषं, चोरादिदुष्टभयनाशनमिष्टदन्तं, ध्यायेन्महाबलविजृम्भितकार्तवीर्यम्. मन्त्रम्. ॐ कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान्, तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते. 12 नामानि. कार्तवीर्यः खलद्वेषी कृतवीर्यसुतो बली, सहस्रबाहुः शत्रुघ्नो रक्तवासा धनुर्धरः, रक्तगन्धो रक्तमाल्यो राजा स्मर्तुरभीष्टदः. 12 नामानि कार्तवीर्यस्य यः पठेत्, सम्पदस्तस्य जायन्ते जनास्तस्य वशं गतः, आनयत्यासु दूरस्थं क्षेमलाभयुतं प्रियं, यस्य स्मरणमात्रेण सर्वदुःखक्षयो भवेत्. यन्नामानि महावीर्यश्चार्जुनः कृतवीर्यवान्, हैहयाधिपते स्तोत्रं सहस्रावृत्तिकारितं, वाञ्छितार्थप्रदं नॄणां स्वराज्यं सुकृतं यदि. इति कार्तवीर्यार्जुनस्तोत्रम्. अर्जुनः कृतवीर्यस्य सप्तदीपेश्वरो भवेत्, दत्तात्रेयाद्धरेरं स्यात् प्राप्तयोगमहागुणः. దీని అర్థం, కృతవీర్యుడి కుమారుడైన కార్తవీర్యార్జునుడు 7 ద్వీపాలకు అధిపతి అయ్యాడు. దత్తాత్రేయుడనే భగవంతుడి అంశ నుంచి యోగ శక్తిని, గొప్ప గుణాలను పొందాడు. నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః, యజ్ఞదానతపోయోగైః శ్రుతవీర్యదయాదిభిః. దీని అర్థం, యజ్ఞాలు, దానాలు, తపస్సు, యోగం, వీరత్వం, దయ మొదలైన గుణాలతో ప్రసిద్ధి చెందిన కార్తవీర్యుడు చేరుకున్న ఉన్నత స్థాయిని ఇతర రాజులు పొందలేరు. 85,000 హ్యవ్యాహతబలः సమాః, అనష్టవిత్తస్మరణో బభుజే క్షయ్య షడ్వసు. దీని అర్థం, కార్తవీర్యుడు 85,000 సంవత్సరాల పాటు అజేయమైన బలంతో పరిపాలించాడు. అతని సంపద ఎన్నటికీ నశించలేదు. అతను తరగని 6 విధాల సంపదలను అనుభవించాడు. ధ్యానం. సహస్రబాహుం మహితం సశరం సచాపం, రక్తాంబరం వివిధ రక్త కిరీటభూషం. దీని అర్థం, 1000 చేతులు కలిగి, బాణాలు, వింటితో కూడి, ఎరుపు వస్త్రాలు, వివిధ రకాల ఎరుపు కిరీటాలు ధరించిన కార్తవీర్యార్జున్ని ధ్యానించండి. చోరాదిదుష్ట భయనాశనమిష్టదంతం, ధ్యాయేన్మహాబల విజృంభిత కార్తవీర్యం. దీని అర్థం, దొంగలు మొదలైన దుష్టుల భయాలను పోగొట్టి కోరుకున్నవి ప్రసాదించే మహాబలశాలి అయిన కార్తవీర్యుణ్ణి ధ్యానించాలి. మంత్రం. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్, తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. దీని అర్థం, కార్తవీర్యార్జునుడు అనే పేరు గల 1000 చేతులు కలిగిన రాజును స్మరించడం వల్లనే దొంగిలించబడినవి, పోగొట్టుకున్నవి తిరిగి లభిస్తాయి. 12 నామాని. कार्तवीर्यः खलद्वेषी कृतवीर्यसुतो बली
సహస్రబాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః రక్తగంధో రక్తమాల్యో రాజా స్మర్తురభీష్టదః ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్. దీని అర్థం కార్తవీర్యుడు దుష్టులను ద్వేషించేవాడు, కృతవీర్యుడి కుమారుడు, బలవంతుడు, 1000 చేతులు కలవాడు, శత్రువులను సంహరించేవాడు, ఎరుపు వస్త్రాలు ధరించినవాడు, వింటిని ధరించేవాడు, ఎరుపు వాసన కలవాడు, ఎరుపు పూలదండలు ధరించేవాడు, రాజు, తనను స్మరించేవారి కోరికలను తీర్చేవాడు. ఈ 12 నామాలను ఎవరైతే పఠిస్తారో సంపదస్తస్య జాయంతే జనాస్తస్య వశం గతః ఆనయత్యాసు దూరస్థం క్షేమలాభయుతం ప్రియం. వారి సంపద పెరుగుతుంది, ప్రజలు వారి ఆధీనంలోకి వస్తారు. మనకెంతో ఇష్టమైన తప్పిపోయిన వారిని లేదా దూరంలో ఉన్నవారిని క్షేమంగా త్వరగా తిరిగి తీసుకుని వస్తాడు. యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖక్షయో భవేత్ యన్నామాని మహావీర్యశ్చార్జునః కృతవీర్యవాన్. దీని అర్థం ఎవరి స్మరణ మాత్రంతో అన్ని దుఃఖాలు నాశనమవుతాయో ఆ మహావీరుడు కృతవీర్యుడి కుమారుడైన అర్జునుడి పేర్లు ఈ స్తోత్రంలో ఉన్నాయి. హైహయాధిపతే స్తోత్రం సహస్రావృత్తికారితం వాంఛితార్థప్రదం నృణాం స్వరాజ్యం సుకృతం యది. దీని అర్థం హైహయ వంశపు రాజు యొక్క ఈ స్తోత్రాన్ని 1000 సార్లు పఠించటం వలన మనుషులకు కోరిన ఫలితాలు, మంచి పాలన, పుణ్యం లభిస్తాయి. ఈతి కార్తవీర్యార్జున స్తోత్రం. ఈ కార్తవీర్యార్జున స్తోత్రాన్ని ఎందుకు చదవాలి, దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడు కృతవీర్యుడి కుమారుడు. ఇతను సూర్యవంశపు హైహయ రాజకుమారుడు. సహస్రబాహు అనే బిరుదు ఉన్నందున ఇతనిని సహస్రార్జునుడు అని కూడా పిలిచేవారు. మహాభారతంలో వర్ణించబడిన అర్జునుడు ద్వాపర యుగంలో జన్మించాడు. కార్తవీర్యార్జునుడు త్రేతాయుగంలో జన్మించాడు. అంటే ఇద్దరు వేరువేరు. ఈ కార్తవీర్యార్జునుడు తన తండ్రి కృతవీర్యుడి దగ్గర నుండి, దత్తాత్రేయుడి దగ్గర నుండి వివిధ వరాలు, శక్తులు పొందాడు. అతను 85,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని అత్యంత శక్తివంతంగా పరిపాలించాడు. అతను భారతదేశమంతటిని 7 ద్వీపాలను పాలించాడు. ఇతనికి 1000 చేతులు ఉన్నాయని పురాణాల్లో చెప్పబడింది. అంటే అతను చాలా శక్తివంతుడని అర్థం. పురాణాల ప్రకారం కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి శిష్యుడు. ఒకసారి కార్తవీర్యార్జునుడు 1000 ఏనుగులు తన దగ్గర ఉన్నాయని భావించి సంతోషంగా ఆ సంఖ్యలో తన శివలింగ పూజలో ఏనుగు చిత్రపటాలను వాడుతుండేవాడు. రావణాసురుడు ఒక ఏనుగును దొంగిలించుకొని పోయాడు. ఈ విషయం కార్తవీర్యార్జునుడికి తెలిసినప్పుడు అతను దత్తాత్రేయుడి సలహా మేరకు ఆ ఏనుగు రూపుతో బ్రహ్మను ధ్యానించి పూజించాడు. తన స్తోత్ర పఠనం ద్వారా అప్పుడు ఆ ఏనుగు రావణాసురుడి వద్ద నుంచి విముక్తి పొంది కార్తవీర్యార్జునుడి వద్దకు తిరిగి వచ్చింది. అప్పటి నుంచి పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వస్తువులు ఈ స్తోత్ర పఠనం ద్వారా తిరిగి వస్తాయని నమ్మకం ఏర్పడింది. కార్తవీర్యార్జునుడు తన భక్తి, ధ్యాస, దత్తాత్రేయుడి సలహా ద్వారా తన పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి పొందగలిగినట్లు ఈ స్తోత్రాన్ని పఠించే వారికి కూడా అదే ఫలితం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది.